మనం నిన్న ఎన్లైటన్మెంట్ రైజింగ్ అబౌట్ థాట్ అనే దాంట్లో ఉన్నాము. ఎన్లైటన్మెంట్ అంటే మనం జ్ఞానోదయము అని చెప్పి మనం అనుకున్నాం కదా. సో అనిపిస్తుందా? ఎస్ సార్. సార్ సో ఈ జ్ఞానోదయము అనేది మనకి మనం ఒక ఆలోచనల స్థాయి, ఆలోచనల మధ్యలో ఉన్న గ్యాపు, దాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళటం, పూర్తి ఆలోచన రహిత స్థితికి మనం చేరుకోగలిగితే అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది, జ్ఞానంలో కూర్చున్న ఉపయోగం ఉంటుంది అని చెప్పి మనం లాస్ట్ 4-5 డేస్ నుంచి చూస్తూ ఉన్నాం. అందుకని ఇప్పుడు చెప్పేది జ్ఞానోదయము, ఎన్లైటన్మెంట్ రైజింగ్ అబౌవ్ ద థాట్ అంటే ఈ ఆలోచనలన్నీ వదిలేసి దానికంటే ఒక పైన ఉన్నత స్థితిలో ఉన్నదాన్ని ఎన్లైటన్మెంట్ అంటారు. సరే, మరి అట్లయితే అంతే దాన్ని ఎన్లైటన్మెంట్ అన్నట్టయితే మరి ఆలోచన లేకుండా ఉండాలా? ఆలోచన లేకుండా మనం ఈ ప్రపంచంలో బతకగలవా అనేది ఒక ప్రశ్న. ఆలోచనలు అనేది వస్తూనే ఉంటాయి కదా, ఆలోచన అనేది మనం ఆపలేం కదా. అది ఆలోచనలు అనే దాన్ని మనము అసలు ఎలా అంటే చూడాల్సింది మన మైండ్ అంటే ప్రస్తుతానికి ఇక్కడ మన బ్రెయిన్ అనుకున్నాం. మన బ్రెయిన్ని మనము ఒక పనిముట్టులాగా వాడుకోవాలి. మన బ్రెయిన్ని ఎప్పుడైతే మనం పనిముట్టులాగా వాడుకుంటామో, ఆ అవసరం అయిపోయిన తర్వాత ఆ పనిముట్టుని ఎలాగైతే పక్కన పెడతామో, అదేవిధంగా ఈ ఆలోచనలు కూడా పక్కన పెట్టేస్తాం. ఆ విధమైనటువంటి సాధన చేసుకుని మన ఆలోచన విధానాన్ని మనము ఆ విధంగా తయారు చేసుకోగలగాలి. అంటే ఆలోచనలు మన కంట్రోల్లో ఉండాలి, మనం ఆలోచనల కంట్రోల్లోకి వెళ్ళకూడదు. ఆలోచనలు మన కంట్రోల్లో ఉండాలి అంటే దానికి ప్రాక్టీస్ అవసరం. కానీ జనరల్గా మనం చూస్తే కనుక సైకలాజికల్గా కానీ హ్యూమన్ నేచర్ కానీ కనుక మనం చూస్తే చాలా ఆలోచనలు చాలామందికి ఒక 99% కానీ అంతకంటే ఎక్కువ కానీ జనానికి ఆలోచనలు వాటికి అవే వస్తుంటాయి. ఆ పనికొచ్చేయా పనికిరానియా అనే సమస్య ఏం లేదు, ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు అవి మన థింకింగ్ ప్రాసెస్, మన బ్రెయిన్ ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేస్తాయి. డిస్టర్బ్ చేసిన తర్వాత మనకి మెల్లమెల్లగా నెగిటివ్ థాట్స్ రావటం మొదలు పెడతాయి. అవి మనకి మన మామూలు శరీరానికి వచ్చే రుగ్మతల కంటే కూడా ఈ నెగిటివ్ ఆలోచనలు ఇంకా ఎక్కువ మనకి హాని చేస్తాయి అన్నమాట. అందుకని అది మనం కనుక మన మైండ్ కనుక ఆలోచన చూసుకుంటే మనకి అది క్లియర్గా తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే అనవసరమైన ఆలోచనలు, అనారోగ్యమైన ఆలోచనల మీద మనం దృష్టికి వెళ్తుందో అది దానివల్ల మనకి మన ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుంది. ఇట్లాంటి ఈ బలవంతపు ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది ఒక వ్యసనం లాంటిది. ఆ వ్యసనంలో నుంచి మనం బయటికి రావాలంటే చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మనం ఎక్కడా కూడా ఈ ఆలోచనలు ఆపే ప్రయత్నం చేయటం కానీ ఈ ఆలోచనలు ఆగటం కానీ ఉండవు. ఎందుకంటే ఆ ఆలోచనల నియంత్రణలో మనం ఉన్నాం, ఆలోచనల కంట్రోల్లో మనం ఉన్నాం, మన కంట్రోల్ ఆలోచనలు లేవు కాబట్టి. అవి స్ట్రాంగ్గా ఉంటే ఆలోచనలు మనం వాటి కంట్రోల్లోకి వెళ్తాం, లేదు మనం స్ట్రాంగ్గా ఉంటే మన కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఏంటంటే ఆలోచనలు మన కంట్రోల్లో ఉన్నాయి అనుకొని మనం బిహేవ్ చేయటం అనేది ఇట్స్ ఎ ఫాల్స్ సెన్స్ ఆఫ్ ప్లెజర్. అది ఫాల్స్ సెన్స్, మనకి అది నిజంగా సంతోషం కాదు, కానీ చాలా సంతోషంగా ఉన్నట్టుగా మనం ఫాల్స్ సెన్స్ ఫీల్ అవుతూ ఉంటాం. అది తర్వాత ఇంకా ఎక్కువ బాధకి గురి చేస్తుంది అనమాట. దెన్ వై షుడ్ వి బి అడిక్టెడ్ టు థింకింగ్? మనం అసలు ఈ అలవాటుకి ఎందుకు ఈ బానిస అవ్వాలి? ఎందుకు ఈ అలవాటు ఆలోచన అనే దానికి మనం ఎందుకు అడిక్ట్ అవ్వాలి అనేది మనం చూసాము. ఈ ఈ పారాగ్రాఫ్ చదివాం కదా ప్రవీణ మేడం. 2 అయిపోయినాయి సార్. ఇది అయిపోయింది. ఇది రెండోది మనం ఇది చదివేసి మళ్ళీ ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకున్నాం. అంతేనా? సో మనం ఈ ఆలోచనలు దీనికి ఎందుకంటే మనం ఈ ఐడెంటిఫికేషన్, మనం గుర్తించుకోవటం, నేను ఎవరు, నేను తెలుసుకోవటం అనే దాని మీదకి వెళ్ళినప్పుడు మనం సెల్ఫ్ కంటెంట్ ఈ దీంట్లో నుంచి యాక్టివిటీ మైండ్ ఇవన్నీ వీటి నుంచి మనం బయటకు వచ్చేస్తాం.
మనం ఈ ఆలోచనలో నుంచి ఈ ఆలోచనలు సీజ్ చేసి అక్కడికక్కడ ఆపేసి ఈ ఆలోచనని మనము ఇది మనకు ఒక నమ్మకంగా ఉండాలి. మనం ఈ ఆలోచనలు ఎక్కడంటే ఆపేయగలము అక్కడ మనం ఉంటాము అని చెప్పేసి. సో దానికి ఈ విధంగా మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం ఈ విధంగా పెరుగుతామో అప్పుడు మనం ఒక మెంటల్ ఇమేజ్ మనం ఎవరు ఏంటి అనేది ఒక మానసికంగా ఒక చిత్రీకరణ చేసుకుంటాం. ఐఎమ్ దిస్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దిస్ అని చెప్పి. అప్పుడు ఈ థింకింగ్ కాన్స్టెంట్గా మనకు ఆలోచనలు ఇవన్నీ మెల్లమెల్లగా తగ్గుతాయి. అట్లాగే ది టర్మ్ ఈగో మీన్స్ డిఫరెంట్. ఈగో అనేది మనం నిన్న అహం గురించి మనం యాక్చువల్గా చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. ఆ అహం అనేది ప్రతి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అది కూడా మనం ఏదో చాలా గొప్పవాళ్ళం మనకంటే తోపు ఎవడు లేడు అది ఇట్లా అనుకుంటే కనుక అది మనకు ఒక ఫాల్స్ ఈగో క్రియేట్ చేస్తుంది. మనకి ఫాల్స్ ఐడెంటిఫికేషన్. మనం మనకంటే చాలామంది గొప్పవాళ్ళు ఉంటారు కదా, మనమే కాదు కదా. ఏదో కలిసి వచ్చింది ఆ రోజు ఆ క్షణంలో అక్కడ ఉన్నాం మనం ఆహా ఓహో అని చెప్పుకున్నాం అయిపోయింది. అలాగే అనుకుని మనం ప్రతిసారి మనం దానికి ప్రవర్తిస్తూ కూర్చుంటే మనం తప్పు. మనకు ఒక ఫాల్స్ సెల్ఫ్ మనకి వచ్చేది. మన గురించి మనం ఊహించుకునేది తప్పుగా అయిపోతుంది. అది అన్కాన్షియస్ ఐడెంటిఫికేషన్ మైండ్లో మనకు తెలియకుండానే ఆ స్పృహ అనేది మనకు లేకుండానే వెళ్ళిపోతుంది. ఇది నిన్న మనం ఎక్కడ దాకా చూసాము. ఈ పారాగ్రాఫ్ చదివాము, చదివిన తర్వాత మళ్ళీ వాడు డిస్కస్ చేద్దాం అనుకున్నాము. సో ఓవర్ టు యూ ప్రవీణ మేడం. చదువుదాం మళ్ళీ పారాగ్రాఫ్ ని. ఒకసారి చదివేసి మళ్ళీ వెళ్దాం. టు ద ఈగో ద ప్రెసెంట్ మూమెంట్ హార్డ్లీ ఎగ్జిస్ట్. ఓకే. సో ఈ ఈగో అనే మన అహం అనే దాని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, దాని మీద మనకు యాక్చువల్గా ఏంటంటే నేను పారాగ్రాఫ్ కంటిన్యూ చేసేస్తాను నేను. ఈ ఈగో అనే దానికి ప్రస్తుతం ఈ క్షణం అనేది లేదు. ఎందుకంటే మనం ఈ అహం అనేది మన గత వైభవం మీద బతుకుతుంది. మన గతం అనే దాని మీద మన ఆ ఈగో మన అహం అనేది బతుకుతుంది. లేదు అంటే ఫ్యూచర్లో మనం ఇంట్లో ఉంటాం అట్లా ఉంటాం అని చెప్పి ఆ అహం అనేది అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ దానికి ఈ ప్రస్తుతము ఈ వర్తమానము అనేది దానికి లేదు. వర్తమానంలోకి వెళ్తే మనం ఏంటని తెలుస్తుంది. అందుకని వర్తమానంలోకి వెళ్ళకుండా నేను ఆ రోజుల్లో ఏదో సామెత చెబుతారు మనకి, మా తాతల నేతలు తాగారు మా మూతులు వాసన చూడండి అనే ఒక సామెత. వాళ్ళ తాతలు ఎప్పుడు నేతలు తాగితే ఇప్పుడు వీడి చేసేది ఏముంది. వీడు చేయాలి కదా ఏదన్నా, అది వీడు చేయడం అనమాట. అందుకని సామెత వాడు ఏం చెప్తాడంటే మా తాతల నేతలు తాగారు మా మూతులు వాసన వస్తుంది చూడండి. లేదంటే ఇంకొక చెప్పాలంటే అంబలు తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు. వీడు తాగేది గంజి, అంతకంటే వీడికి తినడానికి లేదు. కానీ మీసాలు అడ్డం వచ్చిన ఇదికి పట్టి ఎవడన్నా మీసాలు పట్టుకుంటారు బాబు నేను గంజి తాగుతానంట. ఇట్లాంటి మనకు కొన్ని సామెతలు. ఈ అహం అనేది కూడా అట్లా మన గతం మీద బతుకుతుంటుంది అనమాట, పారసైట్స్ అని. లేదంటే మన ఫ్యూచర్లో నేను ఇంత అవుతాను అంత అవుతానని నన్ను ఆలోచిస్తూ ఉంటాను. ఇది ఈ ఇది ఎట్లా చేస్తుందంటే దిస్ టోటల్ రివర్సల్ ఆఫ్ ది ట్రూత్ అకౌంట్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్. ఇది నిజంగా ఉన్న అక్కడ స్థితికి ఈ పాత దాని మీద గతం మీద భవిష్యత్తు మీద ఆలోచించుకోవటం అనేది టోటల్ రివర్సల్ ఉంటుంది దానికి దీనికి. అందుకనే మనకి మైండ్ డిస్ఫంక్షన్ అనేది మనకి మొదలవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సర్న్ విత్ కీపింగ్ ది పాస్ట్ అలైవ్ బికాజ్ వితౌట్ ఇట్ హూ ఆర్ యూ. ఎందుకంటే ఈగో అనేది మనం ఇప్పుడు కూడా మన గతాన్ని జీవించి ఉంచుతుంది. మన గతం అయిపోయింది గతం అని చెప్పి మనం వదిలేయడానికి లేదు. దాన్ని ఇప్పుడు అది గతాన్ని దానికి ప్రాణం పోసి ఉంచుతుంది అనమాట. అది ఉంచకపోతే నువ్వెవరు అనేది నీకు తెలియదు. నువ్వెవరు అనేది నువ్వు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఏంటి మనం అనుకుంటున్నాం కదా, మా ఊర్లో మా నాన్నగారు పేరు అండి మా నాన్నగారి పేరు మీద బతుకుతాం. మా నాన్నగారు మా అబ్బాయి డాక్టర్ అండి, మా అబ్బాయి పలానా మా వాళ్ళ అంటే మనకంటూ ఏంటి మనకున్న ఐడెంటిఫికేషన్ ఏమి ఉండదు. ఎంతసేపు మనం మనకి లేని దాని గురించి ఆలోచిస్తే మనం వీటి మీదనే ఉంటాం. అందుకని ఈ పాస్ట్ని జీవితం బతికించి ఉంచుకుంటాం అనమాట.
So it constantly projects itself into the future to ensure its continued survival and to seek some kind of release or fulfillment. ఈ గతాన్ని మనము భవిష్యత్తు కింద కూడా మార్చుకుని అలాగే బతకాలి అని అక్కడే మనము ఒక కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ ది పాస్ట్. ఇట్లా మన ఎంత మర్చిపోయినా అంత ఏం లేదు అంటే రాత్రి మధ్య బాగా పొద్దున్నే లేచి నేను ఇక నుంచి మందు తాగను అన్నమాట. ఎప్పుడు దాకా తాగా అంటే మళ్ళీ రాత్రి అయిన దాకా తాగను కదా. ఇంక మందు మానేసింది ఉంది. అది ఆ ఫుల్ఫిల్మెంట్ ఇవన్నీ అనమాట. పాస్ట్ నుంచి ఫ్యూచర్లో కూడా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాం. అందుకనే ఆడు చెప్పేది మనం ఊహల్లోనే ఉంటాం కదా. ఒక రోజు నాకు ఇదవుద్ది అదవుద్ది ఈ చక్రం తిరిగి మళ్ళీ నా చక్రం మా గుర్రాలు ఎగరవా, మా గుర్రాలు ఎగురుతాయి, మా గుర్రాలకి రెక్కలు వస్తాయి, మా గుర్రాలు ఎగురుతాయి. ఎట్లా వెరీ ఇమాజినేటివ్. ఆ ఊహాగా ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అదవుద్ది ఇదవుద్ది అని చెప్పేసి నేను ఏదో ఒక రోజుకి నేను బాగవుతాను, నా అప్పుడు చూపిస్తాను నా తడాకా ఏంటో, నేను సంతోషంగా ఉంటాను. ఇవన్నీ మనం ఫ్యూచర్ గురించి చెప్పుకుంటూ కూర్చున్నాం. ఈవెన్ వెన్ ది ఈగో సీమ్స్ టు బి కన్సర్న్ విత్ ది ప్రెజెంట్, ఇట్ ఈస్ నాట్ ద ప్రెజెంట్ దట్ ఇట్ సీస్ ఇట్. ఒకవేళ లేదు ప్రెజెన్స్లో ఉన్నాం అనుకుందాం, సపోజ్ ఈ ఈగో అనేది మనని ఇప్పుడున్న వర్తమానాన్ని చూడటానికి అలౌ చేస్తుంది అనుకుందాం. కానీ అక్కడ కూడా మన కండిషన్డ్ బ్రెయిన్ ఏదైతే ఉందో, మనం ఒక పద్ధతికి అలవాటు పడే ఆలోచనలు కానీ వీటిలో కానీ ఎట్లయితే ఉన్నామో అదే విధంగా అది ఇట్ మస్ట్ మిస్పర్సీవ్స్ ఇట్. ఆ ప్రజెన్స్ని మనము ఇది వేరే విధంగా చూస్తుంది అనమాట. మిస్పర్సీవింగ్. అది యాక్చువల్గా అక్కడ ఏముందో అక్కడ దాన్ని చూడకుండా సినిమా చూస్తున్నాం. సినిమాలో ప్రభాస్ కొట్టేస్తున్నాడు బాగా. మనం దాంట్లో లేని ఆ సినిమాని అంతవరకు చూస్తామా? వర్తమానంలోనే ఉన్నాం, సినిమా చూస్తున్నాం. కానీ మనం బ్రెయిన్ ఎక్కడికి వెళ్ళింది? మనకి ఏదో ఒక పాత ఇన్సిడెంట్ ఏదో మనకు నచ్చంది ఉంటే, ఆహా వాడిని అడగ ఇట్లా కొట్టుంటే నేను ఎంత బాగుండేదా అని చెప్పి ఆలోచిస్తాం. లేకపోతే వాళ్ళని ఇలా తన్నాలి, ఇలా తంతే కానీ బద్ది రాదు అని చెప్పి మనం గతంలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ చూసేది ప్రజెంటే ఇక్కడ. అక్కడ మన వల్ల కాలేదు కాబట్టి, ఆ రోజు మనం చేయలేదు కాబట్టి ఇవాళ దీన్ని చూస్తూ మన గతానికి అన్వయించుకుంటూ ఉంటాం. అది ఒక విధమైన టిపికల్ క్యారెక్టరిస్టిక్ అనమాట. అట్లా లేదంటే ఈ మైండ్ ప్రొజెక్టెడ్ ఫ్యూచర్, ఈ భవిష్యత్తులో కనుక మనకి ఇట్లాంటిది ఏదైనా జరిగితే మనం ఇట్లా రియాక్ట్ అవ్వాలి, ఇట్లా రెస్పాండ్ అవ్వాలి, ఇట్లా అది ఎంతసేపు ఇవాళ ఉన్న ప్రజెన్స్ని నువ్వు గతంతో పోల్చుకుని ఇలా జరిగి ఉన్నట్టయితే బాగుండేదను, లేకపోతే రేపు ఇలా జరుగుతుందను ఉండేది వర్తమానంలో. కానీ మన పోలిక అటో ఇటో ఉంటుంది. వర్తమానాన్ని యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదాన్ని చూడం. అబ్జర్వ్ యువర్ మైండ్, యూ విల్ సీ దట్ దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. మన మైండ్ ఫంక్షనింగ్ కనుక మనం చూసుకుంటే, మీరు చూడండి చాలాసార్లు మీ సినిమాకి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది చూడండి, ఏదైనా పర్టికులర్ సీన్ వచ్చినప్పుడు మన జీవితానికి ఎక్కడన్నా అన్వయించుకోవా? ఉం? హలో, సార్. మాట్లాడండి. ఏదైనా ఒక పర్టికులర్ సీన్ వచ్చినప్పుడు మన జీవితంలో అవును. ఏదో ఒక సంఘటనకు అన్వయించుకుంటాం ఉమ్, కదా. అవును. అదే అనమాట. నాది కూడా సేమ్ ఇట్లకే జరిగింది అప్పట్లో అన్నట్టుగా. లేకపోతే నేను కూడా ఇది ఇట్లాంటి సిచ్యుయేషన్ నుంచి కూడా నేను ఎక్స్పీరియన్స్ అయినాను అనేసి. అందుకని భవిష్యత్తు ప్రజెన్స్లో ఉంటూ కూడా మన యుగమన్ని ఈ ప్రజెన్స్లో ఉండనివ్వదు. ఈ క్షణం అనేది మన చేతిలోంచి వెళ్ళిపోతే మళ్ళీ రాదు. ఈ క్షణం మనం ఇది మాట్లాడుతున్నాం అంటే వీఆర్ డిస్టెంట్ ఫర్ దిస్. దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ముందు వస్తుంది అనుకోండి, బట్ దిస్ వాట్ ఇప్పుడు దాకా అది మనం చూస్తుంది. మన మైండ్ మనకి ఎట్లా ఫంక్షన్ చేస్తుంది,
ఫ్యూచర్ని పాస్ట్ని ఎట్లా లింక్ చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ప్రజెన్స్లో ఉన్న కూడా ఎలా పాస్ట్లోకి ఫ్యూచర్లోకి ఎలా వెళుతుంది అంటే మన ఆలోచన విధానం మనం ఇన్నాళ్ళుగా పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యేటప్పటికి మన వాళ్ళ కండిషనింగ్ బ్రెయిన్ కండిషనింగ్ ఎట్లా అవుతూ వచ్చిందో మన పైనాళ్ళు మన పెద్దవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు స్కూల్లో వాళ్ళు అందరూ మనకి రకరకాలుగా ఇది మన పుష్ చేస్తుంటారు అటు నుంచి ఇటు నుంచి అటు ఆ గోడ నుంచి ఈ గోడ నుంచి ఆ గోడకి వాడు నువ్వు ఇది చేస్తే తప్పు అంటాడు ఒకడు అదే అదే సామెత చెప్తారు చూసారా ఆ ఇంగ్లీష్లో సెల్ అనే ఒక వర్డ్ ఉంది కదా. ఫిజిక్స్ మాస్టర్ అని అడిగితే సెల్ అంటే అర్థం వేరే చెప్తాడు. బాటనీ మాస్టర్ అని అడిగితే సెల్ అంటే వేరే అర్థం చెప్తాడు. అదే కామర్స్ అని అడిగితే సెల్ అంటే వేరే అర్థం చెప్తాడు. ఇట్లా ఒకే SCELL స్పెల్లింగ్ అదే. సిఈఎల్ఎల్. అంతే కదా, సెల్ అంటే అదే కదా. CELL కణం. ఎనాటమీ సార్ని అడిగితే ఎనాటమీ అని కణం అంటే ఏంటి వేరే విధంగా చెప్తాడు అర్థం. ఎన్ని మీనింగ్స్ ఉంటాయి చూడండి. ఎనాటమీలో అడిగితే మన ఒంట్లో ఉన్న కణాల గురించి మాట్లాడతాడు. అదే బాటనీ అని అడిగితే ఆ విత్తనము దాంట్లో ఉన్న కణాల గురించి మాట్లాడతాడు. అదే ఇంకా బ్యాటరీ సెల్ వేసేవాడు ఆ బ్యాటరీ సెల్ గురించి మాట్లాడతాడు. సెల్ అంటే బ్యాటరీలు వేసేది అంటాడు. అవునా? అదే జువాలజీ అని అడిగితే ఇంకో మాట మాట్లాడతాడు. ఫిజిక్స్ అని అడిగితే ఇంకోటి మాట మాట్లాడతాడు. రీజన్ కూడా వస్తుంది సెల్ అంటే. ఏంటి ఏంటి అది ఆ కాంటెక్స్ని బట్టి ఆ సబ్జెక్ట్ని బట్టి దాని అర్థం మారిపోతుంది. ఇక్కడ కూడా అంతేనమాట. మనం ఎక్కడున్నాము, మనం ఏం చేస్తున్నాము, మన ఈ ప్రజెన్స్ని మనం ఏ విధంగా మారుస్తున్నాము అనే దాని మీద ఈ అర్థాలన్నీ మారి ఈ క్షణం దాటిపోతే ఈ క్షణం ఏంటో అదే మంది. ఈ క్షణం దాటిపోతే నిన్న క్షణం స్విచ్ అయిపోవాలి. చూద్దాం. యా, లక్ష్మీదేవి గారా Yes, ఎవరు sir. చదువుతున్నారు? The present moment holds the key to liberation, but you cannot find the present moment as long as you are your mind. సో ఈ ప్రజెంట్ మూమెంట్ అనేది మనకి ఫ్రీడమ్ అన్నమాట. మనం ఈ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలంటే పాతవన్నీ మర్చిపోయే విధంగా ఉంచి ఈ విషయాన్ని ఈ ప్రజెంట్ మూమెంట్ని కొత్తగా చూడగలిగినప్పుడే మనము ఫ్రీగా ఉంటాము. అంటే సో దాట్ మన ఈ సిచ్యువేషన్ని పాత ఎక్స్పీరియన్సెస్తో పోల్చి దానికి మళ్ళీ సేమ్ రిజల్ట్ ఇవ్వకుండా మళ్ళీ ఈ విషయాన్ని మళ్ళీ కొత్తగా చూసి కొత్తగా దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల మనకు ప్రజెంట్ మూమెంట్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. బట్ యూ కెన్ నాట్ ఫైండ్ ద ప్రజెంట్ మూమెంట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ మైండ్. సో బట్ అంటిల్ అన్లెస్ మన మైండ్ నుంచి మనం దూరం పోగలిగితే తప్ప ఈ ప్రజెంట్ మూమెంట్ అనే దాన్ని మనం ఎంజాయ్ చేయలేము. సో మన మైండ్ ఇఫ్ వీఆర్ అవర్ మైండ్ అంటే మన మైండ్ చెప్పినట్టు వింటే మనమే మనం ఒక థింకర్ అయి ఉండి ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం అది కుదరని పని. ఎందుకంటే మన మైండ్ ఆల్వేస్ ప్రీవియస్ దాన్ని పట్టుకొని వేలాడుతుంది, లేకపోతే ఫ్యూచర్ గురించి భయపడుతూ బ్రతకడానికి అలవాటు పడిపోయింది. కాబట్టి ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయగలిగినప్పుడే మనం ఆ ఫ్రీడమ్ని అంటే ఆ ఏమంటారు దాన్ని హాయిగా ఉండే ఛాన్స్ ఉంటుంది మనకి. ఏమంటారు ఎట్లాంటి బాధలు లేకుండా. ఎందుకంటే ఒక కరెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి సేమ్ రిజల్ట్ పాత జరిగినట్టుగా జరుగుతుందని మనం ఎందుకు అనుకోవాలి? కొత్తగా చూసి దాన్ని కొత్తగా కొత్త కొత్త కోణంలో చూస్తే మేబీ దానికి కొత్త సొల్యూషన్ రావచ్చు. పాతదాన్నే పట్టుకొని వేలాడితే మాత్రం మళ్ళీ దానికి సేమ్ రిజల్ట్ వస్తుంది. సో ఆల్వేస్ బీ ఇన్ ద ప్రెజెంట్ అండ్ సీ ద ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ న్యూగా కొత్తగా చూస్తే కొత్తగా రిజల్ట్స్ వస్తాయి. యూ విల్ ఎక్స్పీరియన్స్ న్యూ థింగ్స్ ఇన్ ద లైఫ్ అనమాట. పాతదాని నుంచి విముక్తి పొందుతాం మనం. సో ఎప్పుడైనా మనము ఏమనుకుంటామంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ని యాక్చువల్గా మనము ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి ఇక్కడ ఉండడానికి చాలా భయపడతాం. నా విషయంలో అయితే అది ఖచ్చితంగా ట్రూ. ఎందుకంటే మనము ఈజీ ఈజీ గోయింగ్ అనమాట. ఏదైతే పాతది ఉందో దాన్ని పట్టుకొని దాన్ని కంటిన్యూస్గా వెళ్ళడం వల్ల మనకు టైం పాస్ అయిపోతుంది. చాలా ఎక్కువ మైండ్లో ప్రెషర్ పెట్టే అవసరం పడది. కొత్తగా క్రియేటివ్గా ఆలోచించే అవసరం పడదు. ఏదో పాతదే కదా చలో ఇది కూడా అట్లాగే ఉంటుందో చేసేద్దాం అన్నట్టుగా ఫ్రీగా వెళ్ళిపోతుంటాము. కానీ దాన్ని కొత్తగా చూసినప్పుడే దాంట్లో నుంచి కొత్తగా నేర్చుకున్నప్పుడే ఆర్ కొత్త ఇన్పుట్స్ ఇచ్చినప్పుడే అది డిఫరెంట్ మూమెంట్గా మనకు ఎక్స్పీరియన్స్ అయిపోయి ఫ్యూచర్లో మనకు రిగ్రెట్స్ అనేవి ఉండవు అన్నమాట.
సో ప్రజెంట్ మూమెంట్ని డిఫరెంట్గా చూడడము, కొత్త కోణంలో దాని గురించి ఆలోచించడం అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. సార్. మనం వీటన్నిటిలో నుంచి ఈ మనం చెప్పుకుంటాం కదా, ఈ బాధల్లో నుంచి వీటిలో నుంచి మనం విముక్తి పొందాలి అంటే ముందు మన బ్రెయిన్ని, మన థింకింగ్ని ఈ ప్రజెంట్ మూమెంట్ మనం మనకి ఆ అవకాశాన్ని ఇస్తాం. ఈ ప్రజెంట్ మూమెంట్ని గుర్తించాలి అంటే మనం పాతాన్ని మర్చిపోవాలి, ముందు వచ్చిన దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే నిన్న నీ చేతిలో లేదు, రాదు ఇవాళ మార్చలేదు, రేపు నీ చేతిలో లేదు, ఉన్నది ఇవాళ, దీని గురించి ఆలోచించు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు నీ మైండ్ ఒకటే కాకనప్పుడు, యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ యువర్ మైండ్, నువ్వే నీ మైండ్ అయినప్పుడు జరగదు. ఇది కానప్పుడే జరుగుతుంది. అంటే మనం ఆ మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఉన్నాం కదా, అందుకని చెప్పి. యా I don't want to lose my ability to analyze and discriminate. I would not mind learning to think more clearly in a more focused way, but I don't want to lose my mind. The gift of thought is the most precious thing we have. Without it, we would just be another species of animal. Okay. I don't want to lose my ability to analyze and discriminate. ఓకే. నార్మల్‌గా ఇప్పుడు ఇట్లా పాతయన్నీ వదిలేయాలి అన్నప్పుడు ఏమనుకుంటాం, మరి కొత్తగా చూడాలంటే మన మైండ్ అనేది పని చేయాలి కదా! సో, పని చేయాలంటే మనకు ఏదో కొంచెం నాలెడ్జ్ దాని గురించి ఉండాలి. బట్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై ఎబిలిటీ టు అనలైజ్ అండ్ డిస్క్రిమినేట్. మన పాత ఎక్స్‌పీరియన్స్ వల్ల, మన పాత నాలెడ్జ్ వల్ల మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది. దాన్ని అంటే ముందు ఎట్లా బ్రతకాలనే కొంచెం ఐడియా ఉంది. కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఏం ఆలోచించుకుంటున్నామంటే, నేను నా పాత మైండ్‌ని పక్కన పెట్టేస్తే, కొత్త దాన్ని చూడాలంటే దాన్ని ఎట్లా కొత్త చూడాలి? నా మైండ్‌ని ఎట్లా నేను వదిలేసి రావాలి? నాకున్న ఎక్స్‌పీరియన్స్ నేను ఎప్పుడు యూజ్ చేయాలి మరి? దాన్ని ఆ నాలెడ్జ్‌ని ఎక్కడ పెట్టి కొత్తగా గమనించుకోవాలి అని మనకొక డౌటొస్తుంది. ఐ వుడెంట్ మైండ్ లెర్నింగ్ టు థింక్ మోర్ క్లియర్‌లీ ఇన్ ఎ మోర్ ఫోకస్డ్ వే. బట్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై మైండ్. సో, కొత్త నేర్చుకోవడం అనేది మనకి అందరికీ ఇష్టం ఉంటది. లైక్ ఎప్పుడెప్పుడు మనము ఈ అంటే ఈ చేంజ్ అనేది ఇన్‌విటబుల్. లైక్ మార్పు అనేది సహజం మనకు తెలిసినప్పుడు కొత్తగా నేర్చుకోవడం, మనల్ని మనం కొత్తగా ఆవిర్భవించుకోవడము, లేకపోతే ఈ కొత్త ఫాస్ట్ జనరేషన్‌కి మనం కూడా దానికి తగ్గట్టుగా ఉండాలనుకోవడం కూడా మనకిష్టమే. కానీ ఇష్టమే ప్లస్ మనకి ఇంట్రెస్టే నేర్చుకోవడము, కొత్తగా ఉండడము, ఈ ఈ ఈ కాలం పిల్లలతోని కలిసి నడవడము, ట్రెండీగా ఆలోచించడము, వాళ్ళతో వెనకబడి ఉండడం కాకుండా, వాళ్ళతో సమానంగా నడవడం అనేది మనకు కూడా ఇష్టమే. బట్ మళ్ళీ ఏమనిపిస్తుంది, కానీ ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై మైండ్. సో, ఇక్కడ నా మైండ్‌ని ఇప్పుడు మనం మైండ్ మొత్తం పక్కన పెట్టేసి కొత్తగా చూడమంటున్నప్పుడు మనకేమనిపిస్తుంది, కానీ మళ్ళీ నా మైండ్ అనేది నన్ను వదులుకోవాలని నాకు లేదు. కొత్తగా చూడాలంటే పాత మైండ్ వదిలేసేయాలి. కొత్త మైండ్ కావాలంటే దానికి కొత్త క్రియేటివిటీ కావాలంటే పాత నాలెడ్జ్ అనేది కొంచెం దాంట్లో పెట్టాలి. ఆర్ మనకున్న ఎబిలిటీస్ బట్టి ఈ ప్రెజెంట్ మూమెంట్‌ని చూడాలి. సో, ఇక్కడ మనకేం డౌట్ అంటే కొత్త నేర్చుకోవాలని ఉన్నా, నా పాత మైండ్‌ని మాత్రం నేను వదులుకోదలుచుకోలేనని మన మైండ్ చెప్తుందనమాట. ద ద గిఫ్ట్ ఆఫ్ థాట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ వి హావ్. వితౌట్ ఇట్ వి వుడ్ జస్ట్ బి అనదర్ స్పీసీస్ ఆఫ్ యానిమల్. సో, ఈ థాట్ ఇప్పుడు ఈ ఒక కొత్త థాట్ అనేది మనకొక గిఫ్ట్. నార్మల్‌గా ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏమంటారు, పశువులు చేస్తారు. పశువులు కూడా రోజు ఎళ్లి మెత్తకెళ్తాయి, వచ్చి పాలిస్తాయి. అంటే అది కూడా ఒక రొటీనే. అది అది దాని ప్రీవియస్ పర్సనాలిటీ అది నేర్చుకున్న విధంగానే అది వెళ్తుంది, వస్తుంది. దాని పని అది చేసుకుంటుంది. దానికి కొత్త ఆలోచన ఎక్కడ పెట్టట్లేదది. సేమ్ మనం కూడా ఇట్లాగే ఉండిపోతే, అంటే ఇదే పాత మైండ్‌తోని సేమ్‌గా కంటిన్యూ చేస్తూ ఉంటే, మనకి పశువులకు కూడా ఎలాంటి తేడా ఉండదు అని మనకు మన మైండ్ సెట్‌కి
మన ఆథర్ చెప్పే విషయాలకి ఎట్లా పొంతన ఉంటుందని తను చెప్తున్నాను అనమాట. ద గిఫ్ట్ ఆఫ్ థాట్ ఇస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ వీ హ్యావ్. సో మనకు బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనకు బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అది మనకు ఒక పెద్ద వరం. కానీ యానిమల్స్కి అట్లాంటి వరాలు లేవు. వాటికి ఎట్లా ట్రైన్ చేస్తే, వాటికి ఎట్లా నేర్చుకోమని చూపెడితే, దారి చూపిస్తే అట్లాగే చేస్తుంది. ఇప్పుడు లైక్ ఎలిఫెంట్ చూడండి, చిన్నప్పటి నుండి దాన్ని కట్టేసి పెట్టి పెద్దగా అయిన తర్వాత కూడా దాని బలాన్ని అది పోగొట్టుకుంటుంది. అంటే తెలుసుకోలేదు దట్ నేను ఇంత చిన్న చైన్కి, ఇంత చిన్న తాడుకి నేను కట్టిపడి ఉన్నాను, నా బలం ఉపయోగిస్తే తాడు ఈజీగా వెళ్ళిపోతుందని దానికి తెలియదు. అది దాని బ్రెయిన్ పెట్టది. మనం ఎట్లా ట్రైన్ చేస్తే అట్లాగే ట్రైన్ అవుతూ ఉంటుంది. సేమ్ థింగ్ మన మైండ్, మన మైండ్ని మనం పాత విధంగా ఎట్లా ట్రైన్ చేసినామో అట్లాగే నడిపిస్తూ ఉంటే కొత్త క్రియేటివిటీకి మనం ఛాన్స్ ఇవ్వలేకపోతున్నాము. సో ఈ ఉన్న మైండ్ని కొత్తగా వాడడం నేర్చుకోండి. పాతదంతా మర్చిపోయి, అంటే పాత ఎక్స్పీరియన్సెస్ని కొత్త దాంట్లో పెట్టకుండా పాత నాలెడ్జ్ మట్టుకే యూజ్ చేసుకొని కొత్తదనాన్ని నేర్చుకోండి, కొత్తగా జీవించడానికి ప్రయత్నించండి, కొత్త ఎక్స్పీరియన్సెస్ని చూసుకోండి అని. మనము పాత లెసన్స్ లో ఒకప్పుడు సార్ శ్రీధర్ సార్ అప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చారు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒక అంటే మన వైఫ్ అండ్ హస్బెండ్ కానీ మ్, ఇంతకుముందు ఉన్నంత కొత్తగా ఆర్ ఇంతకుముందు ఉన్నంత లవ్లీగా ఉండలేకపోతాం ఎప్పుడైతే సేమ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి అంటే మనం కొత్తగా పెళ్లి కాగానే ఏదైనా కొత్త రెస్టారెంట్కి వెళ్ళి ఆ, మనము టైం గడిపిన టైం ఉంటుంది కదా, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ వెళ్ళినా కొద్దీ పెద్ద కొత్తదనం ఏమి అనిపించదు. బట్ ఆ అదే సేమ్ ప్లేస్ని కొత్త కొత్త ఆలోచనతో, కొత్త వ్యూతో చూస్తుంటే ఆర్ కొత్త మాటలతో మనం ఎక్స్పీరియన్సెస్ని గ్యాదర్ చేసుకుంటే అది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా మన లైఫ్లో గుర్తుండిపోతుంది అనమాట. సో అప్పుడే వచ్చినాం కదా మనం ఇక్కడ, అక్కడ కొత్తగా ఏముంటది, మనం 10 ఏళ్ల నుంచి వస్తున్నాము, 20 ఏళ్ల నుంచి ఇదే రెస్టారెంట్కి వస్తున్నాము, అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. సో ప్రతి ఒక్క విషయాన్ని ఆ, మనం ఎందుకు వచ్చామంటే మనం ఫుడ్ బాగుంటుందనో లేకపోతే అంబియన్స్ బాగుంటుందనో వచ్చినాం. బట్ అక్కడ కూడా దాన్ని కొత్త ఎక్స్పీరియన్స్ గా చేసుకోవాలంటే మనం కొత్తగా మాట్లాడుకోవాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉండి మన ప్రజెంట్ విషయాలు మాట్లాడుకుంటూ ఏదైనా కొత్త చేంజెస్ అయితే, లైక్ షెఫ్స్ చేంజ్ అవుతూ ఉంటారు, కొంచెము వాళ్ళ టేస్ట్ లో మార్పు వచ్చి ఉంటది, కొంచెం డిఫరెంట్ గా అంబియన్స్ ఉంటుంది. పక్క టేబుల్లో సేమ్ పర్సన్స్ వచ్చి కూర్చోరు. మనం పాత వచ్చినప్పుడు మన పక్క టేబుల్లో వాళ్ళు కొత్తగా వచ్చి కూర్చోరు. సో ప్రతి ఒక్క విషయాన్ని కొత్త కోణంలో చూసుకుంటూ ఆ అంటే కొత్తదనాన్ని వెతుక్కోవాలి ప్రతి ఒక్క కంపల్సరీ. ఎందుకంటే మనకు ఆ మైండ్, అట్లాంటి మైండ్ మన దగ్గర ఉంది కాబట్టి. సో అదర్వైజ్ మనకి ఈ పశువులకి ఎలాంటి తేడా ఉండదని ఆథర్ చెప్తున్నారు అనమాట. సార్ సార్ ఇంకో రికార్డింగ్ వెర్షన్ ఆపుతారా? ఒకసారి మళ్ళీ ఇక్కడికి పెట్టాం, 6:30 పెట్టాం, 5:30 6:10 అవుతుంది. మళ్ళీ చేద్దాం.